మున్సిపల్ ఎన్నికల పోరులో 24వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రాపల్లి శ్రీధర్ విజయమే లక్ష్యంగా శనివారం బీజేపీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు వార్డులోని ప్రతి గల్లీలో పర్యటిస్తూ ఓటర్లను ఆత్మీయంగా పలకరించారు. ప్రచారంలో భాగంగా వికాసరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళల గౌరవం కోసం ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలతో అండగా నిలిచారని గుర్తు చేశారు. అదేవిధంగా 24వ వార్డు మహిళలందరూ ఆపరేషన్ శ్రీధర్ చేపట్టి రాపల్లి శ్రీధర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శ్రీధర్ మొండి పట్టుదల గలవాడని, ఏదైనా పని కావాలంటే పట్టుబట్టి సాధించే కార్యశీలి అని కొనియాడారు. శ్రీధర్కు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డు ప్రజలకు మెరుగైన మినరల్ వాటర్ సేవలు అందిస్తారని, మీలో ఒక్కడిగా ఉండి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వారిను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే సత్తా ఆయనకు ఉందని, గతంలో ఆయన చేసిన సేవలు అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే అన్న बीजेपी जिंदाबाद, भारतीय जनता देशाనికి ఘనత, भारतीय जनता देशाనికి ఘనత, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. సమయం తక్కువ ఉన్నప్పటికీ లాస్ట్ రోజు నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరి ఆదరణతోటి మరి ఇంతటితోటిగా ఈ ప్రోగ్రాం ముగిసింది. సార్ మనకు సమయం ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లతో సార్కి ధన్యవాదాలు చెప్తాం. మీ కౌన్సిలర్గా అవకాశం ఇచ్చినట్టయితే నేను మీ ఇంటిలో ఒకరిలాగా సేవ చేసుకుంటా. నిన్న మా భార్య నేను కూడా మీ ఇంటింటికి తిరిగినప్పుడు మీరు ఆత్మీయంగా పలకరించిన సందర్భాలు చూసి మా వాళ్ళు ఇంటికి వచ్చినాక కూడా చాలా ఆనందపడ్డారు. నేను సుభాష్ నగర్లో కూడా అట్లే అమ్మ గతంలో 2 సార్లు వాళ్ళందరూ సేవలు చేసుకొని అక్కడ రిజర్వేషన్ ఏదైనా కానీ అనుకూలించక మీ దగ్గరికి వచ్చి నా భాగ్యం అనుకుంటున్నా. శివదీక్షలో మీ ఇండ్ల చుట్టూ నేను తిరుగుడు మిమ్మల్ని వేడుకుంటూ అదొక రుణబంధంగానే భావిస్తున్నా తల్లి. దయచేసి నాకు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఇదే ఆదరణ ఇంకొక 2 రోజులు కొనసాగించి మీ ఆత్మీయులలో ఒకరిలాగా నన్ను గెలిపించి మీ వెన్నంటి ఉంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, మరి ఈరోజు మనకు గౌరవనీయులు మన చెన్నమనేని విద్యాసాగరరావు గారి గవర్నర్, మనకు ఎంపీ గారు కూడా మాజీ మంత్రివర్యులు, వారి కుమారులు మొన్న మనకు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా నాలాగానే కొద్ది సమయం ఉన్నప్పటికీ సారు మన అందరి మనసులలో సారు దీపా మేడం అంటే మహిళలు అందరికి కూడా ఎంతో అది అవునా కాదా? దీపా మేడం అందరికి తెలుసా? సార్ తెలుసు కదా అందరికీ ఎక్కువగా అదే అందరి మనసులలో స్థిరపడిపోయారు. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ టైం వారే మనకు ఎమ్మెల్యేనా ఖచ్చితంగా సాగర్జీ గారి తనయుడిగా వస్తుండు మన వికాస్ బాబు సార్. ఇప్పుడు వారు నా గురించి ఇక్కడ మరి కొద్ది సమయంలో ఎవరినైనా గెలిపిస్తారు సార్. మీరైనా దీపా మేడం అయినా వాళ్ళకి కావాల్సింది దీపా మేడం రావాలి, వాళ్ళకి చెప్పాలి. సార్ కూడా ఖచ్చితమే, ఎవరైనా కూడా ఎవరి రిజర్వేషన్ వచ్చినా మనం గెలిపించుడే కదా. దీపా మేడంకి వచ్చినా గెలిపించుడే, సార్కి వచ్చినా. ఇప్పుడైతే దానికి సంకేతం ఇవ్వాలంటే దయచేసి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకోవడానికి సారే స్వయంగా వార్డులో ఇంటింటికి కూడా ఈరోజు తిరగడం జరిగింది. వారి అనుభూతులు వారు మీరు ఓటు వేయడానికి ఏ విధమైన వారు ఒకసారి మనందరికీ తెలియజేస్తారు. మీకు అందరికీ తెలుసు, మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి భారతదేశంలో మరి పహల్గాంలో దాడి జరిగితే భారతీయ మహిళల మొదటి సింధూరాన్ని మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు తుడిసేస్తే దానికి గట్టి జవాబుగా ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్కి సరైన గుణపాఠం
ఇచ్చిన మన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం ఇక్కడ మన ఇంట్లో సురక్షితంగా మనం ఉన్నామంటే మన సరిహద్దుల్లో మరి నరేంద్ర మోడీ గారి నిఘా ఉందని మనం మర్చిపోవద్దు. మీరు అనుకోవచ్చు మున్సిపల్ ఎలక్షన్లో మనం ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు మాట్లాడాలి. మనకు ఫస్ట్ మనం బతుకుండాలి, దాని తర్వాత ఏదైనా మన దేశం సురక్షగా ఉండాలంటే మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి తెలియజేసిన భారత్పై మీరు కన్నేస్తే ఉగ్రవాదులే కాదు పాకిస్తాన్ మే ఘర్ మే గుస్కే మారుగా అని మరి ప్రపంచాన్ని భారతదేశ గౌరవాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు పెంచిండ్రు. మనం గుర్తుంచుకోవాలి. మరి అక్కడ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అంటే మరి మీ వాళ్ళలో ఆపరేషన్ శ్రీధర్ కావాలి. ఆపరేషన్ శ్రీధర్ అంటే భారీ మెజారిటీతో శ్రీధర్ని గెలిపించాలి. ఎందుకంటే చాలా మొండి మనిషి, ఖచ్చితంగా చేయాలనుకున్న పని ఎంబడబడి చేసే తత్వం ఉంది. ఈ సమస్యలు కూడా బండి సంజయ్ గారి ద్వారాను మరి స్వయాన సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, హైమాస్ లైట్లే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఇతర సదుపాయాలే కావచ్చు, అవన్నీ మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లి వారు పని చేస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా సమస్యలు అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వస్తున్నాయి. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వాళ్ళ దగ్గర పైసలు లేవన్నారు అన్నారా? అందుకే తులం బంగారం వీలేదు. మీకు తెలుసు కదా, ఈ బంగారం ధర బాగా పెరిగిపోయింది. ఊహించుకోండి, 2 ఏళ్ల కిందట మీకు తులం బంగారం వస్తే ఎంత వాల్యూ ఉంటుండే. అది మీరు మోసపోయారు. కొంతమంది అప్పుడప్పుడు మోసగించవచ్చు, కొంతమంది ఎప్పుడు మోసపోతుంటారు. కానీ అందరినీ అన్ని వేళలా మోసం చేయరాదు. మరి మీరు ఈసారి 3వ మోసపోరని నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఎప్పుడైనా కమలం పువ్వు గుర్తుగా మీరు ఓటేయాలి. 2500 ఇప్పుడు బీహార్లో 10,000 దాకా ట్రాన్స్ఫర్ చేసిన మహిళలకు. మధ్యప్రదేశ్లో లాడ్లీ బహన్ అనే స్కీమ్ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో స్కీములు మహిళలకు ఇది ఇట్లా రుసుము ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే మహిళలు చేసే పని, ఇంటి పని, పిల్లలు చూసుకోవడం, వంట పని, ఇంటి పని, ఇవన్నీ మనం దేశ జీడిపిలో భాగమే. కానీ మనం కొలుస్తలేము. అందుకే దీన్ని అన్పెయిడ్ వర్క్ అంటారు. దాన్ని గుర్తించే మరి బీజేపీ గవర్నమెంట్ స్టేట్స్లలో మహిళలకు ఇది మనీ ట్రాన్స్ఫర్, నగదు బదిలీ చేస్తుంది. ఎందుకంటే మహిళల చేసే శ్రమ మనం గుర్తిస్తలేమని. అందుకే మరి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. మరి మళ్ళీ మోసపోతారా మీరు ఆలోచించండి. కమలం పువ్వు గుర్తుకేస్తే ఖచ్చితంగా ఈ మహిళా సాధికారతకు నరేంద్ర మోడీ గారు వెన్నంటే ఉంటారని మీరు గుర్తుంచుకోండి. ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ నేనే పంపిస్తా అని చెప్పి మరి నా వెనకాల సార్ ఉన్నాడని ఇప్పటికీ వెమ్లవాడలో కూడా ఎన్నో ప్లాంట్లు వేయడం జరిగింది సార్. అదే ధైర్యంతో చెప్పిన ఇప్పుడు సార్ మనందరికి మాటిస్తారు. అలాగే నిజంగా చెప్తున్న సార్ ఇప్పటిదాకా మోడీ గారి గురించి, సంజయ్ గురించి చెప్పారు. సారున్న వాళ్ళు ఇక్కడ వెమ్లవాడలో వాళ్ళు తిరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళని పార్వత్ పరమేశ్వర్లు, బోలా శంకర్ లెక్కనే చూసిర్రు. నిజంగా అదే విధంగా ఇప్పుడు 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ మా వార్డులో కానీ ఎక్కడ కానీ నాకు తెలిసిన వాళ్ళు వేరే ఊర్లలో కూడా కొంతమంది స్వార్థం ఉంటుంది రాజకీయంగా. ఒక మన నియోజకవర్గం అనుకుంటారు. నేను మొన్న మన నియోజకవర్గం కాదు సిద్దిపేటకి వెళ్ళి మా బంధువులు ఉండే సార్ ఇట్లా వస్తున్నారు అంటే కూడా 50% ఫీజులు తీసుకున్న వాళ్ళది పెద్ద హాస్పిటల్ అమ్మ కరీంనగర్లో మన ప్రతిమ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్. మొన్న మా మనీష్ నా దగ్గర ఉంటాడు, మొన్న మనీష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు కూడా ఇబ్బంది అవుతుందంటే సార్ కొంచెం చూసి డబ్బులు తీసుకోరంటే వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నాక అసలు డబ్బులే తీసుకోలేదు అంత పెద్ద వైద్యానికి కూడా. మరి అట్లా మనకు నా వెనకాల ఇంత బలమైన వికాస్ సార్, అలాగే సంజయ్ అన్న, మన ప్రతాప్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నాకు వెన్నంటి ఉండి మీ ముందుకు పంపించారమ్మా. దయచేసి ఇప్పుడు సార్ అది కూడా మాటిస్తాడు. మీ అందరికి అదొక డౌట్ ఉంది సార్. వాళ్ళకు వాటర్ ప్లాంట్ ఒకటి ఖచ్చితంగానే, అలాగే మా వాళ్ళకు అసలు ఈ హాస్పిటలైజేషన్ ఆపదలు రావద్దు, వస్తే మీరున్నారనే ధైర్యం ఒకసారి ఇవ్వాలని సార్. ఖచ్చితంగా సార్ వాటర్ ప్లాంట్ ఓకే కదా సార్, మన పార్టీ ప్రామిస్ చేసి చూపెడతారు అంతే అమ్మా, అంతే పక్క అమ్మ. నన్ను దీవించుంది ఖచ్చితంగా. నేను అన్న ప్రతి మాట ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ ముందర కూడా మీకు మాటిస్తున్నా. నేను చెప్పే ప్రతి మాట కూడా నెరవేర్చుకుంటా అమ్మా. మీలో ఒక్కరి లెక్క కమలం పువ్వు గుర్తు మనది. ఓటర్ బ్యాలెట్ నెంబరు 4 అమ్మ.
ఇప్పుడు ఇక కల్లపల్లి మాటలు ఎన్నో చెప్తారమ్మా, ఎందుకంటే మనం గెలిచే స్థాయికి వచ్చినాం అనేది వాళ్ళకి భయం పుచ్చుకుంది, మీకు తెలుసు అది మీ అందరి మనసులలో ఉన్నారు కాబట్టి ఏ సర్వేలో చూసినా ఇక్కడ బీజేపీకే వీళ్ళందరూ మద్దతున్నారు అనేది నిన్నటి నుంచి మారుమవుతున్నాయి. ఇక వాళ్ళకు భయం ఇక స్టార్ట్ అయింది, లేనిపోయిన ముచ్చట్లు అన్నీ కూడా చెప్తారమ్మా. కానీ మీరు ఇదే ఊపును కొనసాగించి బ్యాలెట్ పై ఆ రాజన్న మీ అందరి వెనకాల వెన్నంటుండే, ఎందుకంటే అమ్మ శివదీక్షలో నేను మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా, మీరు అందరు అది ఎవరేం చేసినా చివరికైతే ఓటేస్తారని నేను భావిస్తున్నా అమ్మా. ఎవరు ఇచ్చినా కూడా తీసుకోర్రి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఉంది మీకు తెలుసు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు మనకి ఇచ్చే స్కీమ్లో ఇస్తలేరు, కానీ ఇప్పుడు ఓట్లు వచ్చినాయంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. తీసుకోరమ్మా, అవన్నీ డబ్బులు మనే మీకు తెలుసు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒక కాళేశ్వరం వాళ్ళు మొదలు పెట్టినప్పుడు 20,000 కోట్లు అయితే వాళ్ళు పూర్తి చేసే వరకు 1,00,000 కోట్లు. మనం ఇల్లు కట్టుకుంటాం 5 లక్షలని కట్టుకుంటాం 6-7 లక్షలు అవుతాయి, కానీ వాళ్ళు 5 అయినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా పైసలతోటి వచ్చిర్రు. ఇక చెల్మడ్ సార్ ఆయన కూడా వ్యవస్థ పైసలు తీసుకొని వస్తుర్రు. తీసుకోరమ్మా, మీకు తెలుసు వ్యక్తులు ఏందనేది. నేను పైసలు ఇస్తానని ముందడికి నూకిరు వాళ్ళను, మీరు అనుకునే వ్యక్తి ఉంటే అది వేరమ్మా. దయచేసి మీ అందరికీ శిరస్సు వచ్చి నేను నమస్కరిస్తున్నా. మీకు సేవ చేసుకునే భాగ్యం అనుకుంటున్నా. దయచేసి ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి. వేస్తారు కదమ్మా అందరూ, కమలం పువ్వుకే.